మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ, పసుపు, ఉప్పు, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇవి బియ్యానికి బదులు మిల్లెట్స్ అండి. చూడండి, మిల్లెట్స్ పెసరపప్పు, కొద్దిగా పెసరని దీన్ని కుక్కర్ తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్ కొంచెం పెద్దది పెట్టుకోవాలండి. ఈ మిల్లెట్స్ అన్నీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. కుక్కర్లో మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, ఎక్కువ వేసుకోకండి మిరియాలు, కొద్దిగా కరివేపాకు అండి, నూనె లేకుండా చేసేది ఇది. కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ అండి. అంటే పప్పుకి సరిపడగా ఒక 4-3 గ్లాసులు వేసుకోండి. కుక్కర్ మూత పెట్టేయాలండి. ఒక 4-5 విజిల్స్ కావాలి. ఎందుకంటే పప్పు మిల్లెట్స్ కూడా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఒలిసి పెట్టుకుని వెల్లుల్లిపాయలండి ఒక గిన్నె తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేయాలి. ఈ వెల్లుల్లిపాయని కొంచెం బాగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే నూనె లేకుండా చేస్తున్నాను కాబట్టి ఇలా ఉడకబెట్టేయాలి. ఈ పప్పుతో పాటు వేసేస్తే బాగా మెత్తగా అయిపోతాయండి. వెల్లుల్లిపాయ తెలియదు మనకు అసలు. కొద్దిగా ఉడకనివ్వాలి. బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. వెల్లుల్లిపాయలండి స్టవ్ ఆఫ్ చేసేయాలి. రెడీ అయిపోయిందండి. ఈ ఉడికిన వెల్లుల్లిపాయలు ఇందులో వేసేయాలి. కొంచెం గరిటె వేసుకొని బాగా కలపాలండి. మెత్తగా ఉన్నప్పుడు పొంగల్ మెత్తగా బాగా వేడిగా ఉన్నప్పుడు వెల్లుల్లిపాయలు వేయకండి. కొంచెం చల్లగా అయినప్పుడు వేయాలి. టేస్టీ పొంగల్ రెడీ అయ్యిందండి. ఇది చాలా హెల్దీ పొంగల్ అండి. దీన్ని మంచిగా మనకు నచ్చిన చట్నీ ఒకటి చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, బియ్యానికి బదులు మిల్లెట్స్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాము. ఇంట్లో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మిల్లెట్ రైస్ తినాలంటే చాలామందికి పెద్ద ఇష్టం ఉండదు. అందుకే ఇలా పప్పు వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీ మిల్లెట్, హెల్తీ మిల్లెట్ అండి ఇది. స్టవ్ బంద్ చేసేయాలండి. అడిగిన మాడకుండా చూసుకోవాలి.